శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషగుంసినీతః. తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి. హీయతే అర్ధాతు యః ప్రేయో గృణీతే. శ్రేయస్య ప్రేయస్య మనుష్యం ఏతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. శ్రేయో హి ధీరః అభి ప్రేయసో వృణీతే. ప్రియో ప్రేయో మందో యోగక్షేమాద్ వృణీతే. సహ త్వం ప్రియాన్ ప్రియరూపాగుంశ్చ కామాన్ అభిధ్యాయన్నచికేతో అత్యస్రాక్షీః. నైతాగుం శృంకాం విత్తమయీం అవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. దూరమేతే విపరీతే విషూచి అవిద్యా యాచ విద్యేతి జ్ఞాతః. విద్యాభీప్సినం నచికేత సమ్మన్యే నత్వా కామా బహవో లోలుపంత. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః. దంద్రం యమానాః పర్యంతి మూఢాః. అంధేనైవ నియమానాయ ధాంధాః. న సాంపరాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం. అయం లోకః నాస్తి పర ఇతి మాని పునః పునర్వశమాపద్యతే మే. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః. ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా. ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. న నరేణ అవరేణ ప్రోక్తః ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. అనీయాన్ హి అతర్క్యం అణుప్రమాణాతు. నైషా తర్కేణ మతిరాపనేయా ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ. యాంత్వమాపః సత్యధృతిర్బతాసి త్వాదృంనో భూయః నచికేత భూయాతు నచికేతః పృష్ఠ. జానామ్యహం శేవధిరిత్య నిత్యం నక్ష్యధ్రువై ప్రాప్యతే హి ధ్రువం తతు. తతో మయా నాచికేతోశ్చితోऽగ్నిః అనిత్యైర్ద్రవ్యైః ప్రాప్తవానస్మి నిత్యం. కామస్యాప్తిం జగతః ప్రతిష్ఠాం క్రతోరానంత్యం అభయస్య పారం. స్తోమం మహదు ఉరుగాయం ప్రతిష్ఠాం దృష్ట్వా ధృత్యాధీరో నచికేతో అత్యస్రాక్షీః. తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. ఏతచ్ఛ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అనుమేతమాప్య. న మోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మా నచికేత సమ్మన్యే. ఇప్పుడు
నచికేతుడు అడుగుతున్నాడు, నీకు ఆ ఆత్మజ్ఞానం నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నావు, అది నీ చేత తెలుసుకోబడడానికి, అంటే ఆ మాట ప్రయోగించడం కాదు, నువ్వు ఆత్మజ్ఞానివి అవుతావు. దాన్నే ప్రతీకాత్మకంగా సద్మ నచికేత సహా వివృతం ఇది మన్యే. నచికేతుడికి ఆ ఆలయ తలుపులు తెరిచి ఉన్నాయని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తాను అని యమధర్మరాజు అంటే, నచికేతుడు అడిగింది 3వ వరం, అస్థి నాస్తి ఉన్నదా లేదా. ఇప్పుడు అస్థి అని చెప్పబోతున్నాడు యమధర్మరాజు. ఆ అడగటంలో కూడా, ఆ చెప్పటంలో కూడా నువ్వు నాకు సంతృప్తికరంగా చెప్పాలి యమధర్మరాజా. ఎలాగా? అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వదా. ఇది నచికేతుని యొక్క షరతు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వదా అంటున్నాడు నచికేతుడు. అన్యత్ర ధర్మాత్ అంటే శాస్త్రీయాత్ ధర్మానుష్ఠానాత్ తత్ఫలాత్ తత్కారకేభ్యశ్చ పృథగ్భూతం. అది అన్యత్ర అంటే పృథగ్భూతం, వేరైనది. ఏది వేరైనది? ఆత్మజ్ఞానం. దేనికంటే వేరైనది? ధర్మాత్, ధర్మం కంటే వేరైనది. ఆ ధర్మం అనే మాటకు అర్థం చెప్తున్నారు ఇప్పుడు భగవత్పాదులు స్వామివారు. ఏమని? శాస్త్రీయాత్ ధర్మానుష్ఠానాతు, శాస్త్రంలో ఏ ధర్మాలైతే చెప్పబడ్డాయో ఆ ధర్మాల్ని అనుష్ఠానం చేయటం వలన, తత్ఫలాత్ ఆ అనుష్ఠానం చేసి ఆ ఫలాల్ని పొందటం వలన, తత్కారకేభ్యశ్చ వాటికి కారకాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాచరణలో ఆ కారకాలకి, వీటన్నింటికి పృథగ్భూతం, వేరైనది. అంటే ఆ జ్ఞానము, ఆ ఆత్మస్వరూప జ్ఞానము నువ్వు శాస్త్రీయమైన ధర్మ విధానాలు ఆచరించినా, ధర్మాన్ని ఆచరించినా, ఆ ఫలాన్ని పొందినా, ఆ కారకాల కన్నా, ఫలం కన్నా, ఆ ధర్మాల కన్నా అది దానికి వాటికి వీటన్నింటికి అందేది కాదు అని ఈయనే చెప్తున్నాడు నచికేతుడే. అన్యత్ర ధర్మాత్, ధర్మం కంటే పృథగ్భూతము, వేరైనది. ఇది అర్థ అని అర్థం చెప్పారు స్వామివారు. తథా అలాగే ఇంకొక మాట కూడా అడుగుతున్నాడు. అన్యత్ర ధర్మాతు తథా అలాగే అన్యత్ర అధర్మాతు. పోనీ అధర్మం కంటే అధర్మం అయింది చెప్పమంటావా? కాదు, దానికంటే కూడా అన్యత్ర పృథగ్భూతాత్. అది ఎలాగా చెప్తున్నారు స్వామివారు. అన్యత్ర అధర్మాత్ అంటే తథా అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్. ధర్మాత్ అధర్మాత్ అంటే ధర్మం కానిది. ధర్మం కాని దానికి ఎలాగూ తెలిసేది కాదు, దాని చేత లోబరుచుకోబడేది కాదు, దాని చేత అర్థం అయ్యేది కూడా కాదు ఆత్మజ్ఞానం. అన్యత్ర ధర్మాతు అన్యత్ర అధర్మాతు, ఆ రెండు ఒకటే. తర్వాత ఇంకో మాట చెప్తున్నారు. అన్యత్ర అస్మాత్ కృతాకృతాతు. కృతాకృతాలు ధర్మాధర్మాల కంటే అన్యత్ర అని అడిగేశాడు, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకో మాట అడుగుతున్నాడు నచికేతుడు. కృతాకృతాల కంటే అన్యత్రట. అసలు ఈ విధంగా అడిగేటటువంటి ఆ సాహసం కానీ, ఆ విచక్షణా శక్తి కానీ, ఆ పరమాత్మతత్వంలో ఆయన ఎంతకాలం ఆ విధంగా నిమగ్నం అయిపోయి ఉన్నాడో అంటే అర్థమేమిటి? ఆయనలో ఈ సృష్టి, ఈ జగత్తు ఏవీ లేవు, ఏవి ఆయనలో లేవు. లేవా అంటే ఉన్నాయి.
ఎంతవరకు ఉన్నాయి? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాయి. మరి ఏముంది? ఇవి లేవు అన్నారు, జగత్తు లేదు. కానీ ఊరినే అది ఎలా ఉంది అంటే ఓ ప్రతిబింబంలాగా ఉంది అంతే, నిజంగా లేదు. నిజంగా ఏది ఉంది? ఆయన పరమాత్మ తత్వంలో ఉన్నాడు. ఉండి ఎంత పరమాత్మ తత్వంలో ఆయన లీనమైపోయినాడో అది మనకి ఆయన మాటల వల్ల, నచికేతుడి మాటల వల్ల అర్థం కావటం లేదా? అర్థమవుతున్నది. ఇప్పుడు ఉపనిషత్తు ఏం చెప్తున్నది? ఏ స్థాయిలోకి, ఏ ఆలోచన, ఉన్నతోన్నతమైన ఆలోచన స్థాయిల్లోకి పాఠకుణ్ణి, సాధకుణ్ణి తీసుకెడుతున్నది ఉపనిషత్తు? ఏ స్థాయి నుంచి? లోకంలో కనిపించే లోకభూయిష్టమైన జగత్తు నుంచి ఈ జగత్తు కంటే అతీతమైన, అతీత అంటే దాన్ని దురర్థంలో ఉపయోగించకూడదు. సంసారంలో మునిగితేలే వాడికి ఏనాడు ఆలోచనకి రాని ఒక స్థాయి ఒకటి ఉంది అని చూపిస్తున్నది. ఆ స్థాయిలో జరిగే వ్యవహారమే కఠోపనిషత్తు అని మనం చెప్పుకున్నాం. అదే ఇక్కడ నచికేతుడు రుజువు చేస్తున్నాడు. ఆయన మాటల్లోనే రుజువు అవుతున్నది కదా. ఇంకో ధర్మాధర్మాల కంటే అతీతమైంది చెప్పాలయ్యా నాకు. కఠోపనిషత్తు శ్రేయస్సు, ప్రేయస్సు అనే 2 మాటలు పరిచయం చేసింది కదా. ఆ 2 మాటలే ప్రధానం లోకం యొక్క తీరుతెన్నుల్ని వివరించడానికి. మరి ఈ రెండింట్లోనే పడి కూర్చుంటే అసలు నీకు తెలియవలసింది తెలియదు, నీ జన్మ వృధా అయిపోతుంది. అందుకని కఠోపనిషత్తు, నచికేతుడు ఇద్దరూ వచ్చి అక్కడ కూర్చుని మనకి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చింది ఏమిటి? ఆ తత్వం ఏమిటి అని అడిగితే అది చెప్తున్నారు. అది ఎలాంటిది? నీకు అనుభవంలోకి వచ్చిందా? నాకు ఇంకా అనుభవంలోకి రాలేదయ్యా యమధర్మరాజా, కానీ చెప్పమంటే చెబుతా. అది ధర్మాధర్మాలకి అతీతం, ఆ కార్యకారణాలకి అతీతం చెప్తా నేను. శ్రేయ ప్రేయస్సులు నా దృష్టిలో లేవు, అది బాగానే ఉంది. మరి నీకు అనుభవంలోకి వచ్చింది, నీకు అనుభవంలోకి అదే చెప్తున్నాడు. అన్యత్ర కృతాకృతాత్, కృతం అంటే కార్యం, అకృతం అంటే కరణం. స్పష్టంగా చెప్పేస్తున్నారు శంకర భగవత్పాల్. ఏమని? కృతం అంటే కార్యము, కార్యము కరణము. కరణం అనేది కారణం కార్యం. కారణం ఉంటే బంగారం కారణం, ఆభరణం కార్యం. ఆ కారణం వేరు, కార్యం వేరా? ఎలా అవుతుంది? కారణం లేకపోతే కార్యం ఉంటుందా? అంటే కార్యానికి ఉన్నట్టు కనపడుతుందే కానీ ఆభాసగా దానికి స్వతంత్ర స్థితి లేదు. అది దృష్టి భేదం కలిగితేనే కానీ ఆ ఆలోచనకి రాదు. లేకపోతే 2 ఆ కారణం కార్యం కూడా నిజమేనండి అనేస్తాం. అనేయటమే కాదు, వాదిస్తాం. వాదించడమే కాదు, యుద్ధం చేస్తాం. అవసరమైతే ఏదైనా చేస్తాం. చరిత్ర మనకి ఉదాహరణ. అదిగో అటువంటి కార్యానికి స్వతంత్ర స్థితి లేదు. కారణం ఇప్పుడు లౌకికంగా ఆపేక్షికమైన కారణాలు 100,000 ఉన్నాయి. ఈ కారణాలకన్నింటి అతీతమైన మహాకారణం ఒకటి ఉన్నది. అది సమస్తానికి కారణం. అదే ఆత్మతత్వం. అటువంటి ఈ కనిపించే లోకంలో కనిపించే కార్యకారణాలు కానిది, అస్మాత్ వీటికంటే అన్యత్ర అయినది. కించ ఇంకా 3వది అడుగుతున్నాడు. అన్యత్ర భూతాత్, అన్యత్ర భవ్యాత్. గడిచిపోయిన కాలం కానిదే అంటే గడిచిపోయిన కాలం ద్వారా తెలుసుకోబడేది కాదు. భవ్యాచ రాబోయే కాలం ద్వారా కూడా తెలుసుకోబడేది కాదు. ఇది కార్యమని తెలుసుకోబడేది కాదు, ఇది కారణమని తెలుసుకోబడేది కాదు. అలాగే ఇది ధర్మము అని చెప్పి ఆచరించి దాని ఫలితం పొందబడేది కాదు, ఇది అధర్మము అని చెప్పి దాని ఫలితంగా పొందబడేది అంతకంటే కాదు. అటువంటి భవ్యాత్ భూతాచ్చ భవిష్యదశ్చ. భగవత్పాదులు ఇంకోటి మూలమంత్రంలో భూతాత్ భవ్యాత్ అనే ఉంది. భగవత్పాదులు వర్తమానాత్ కూడా, అది మళ్ళీ వదిలేస్తారేమో అని అది. కాలత్రయేణ యతున పరిచ్ఛిద్యతే. 3 కాలాల చేత ఏది పరిచ్ఛేదింపబడదో, పరిచ్ఛేదింపబడేది అనాత్మ.
పరిచ్ఛేదింపబడనిదే ఆత్మ. ఇప్పుడు మనం ఆత్మని అనాత్మ నుంచి ఆత్మని వేరు చేసి తెలుసుకోవాలంటే ఏ దృష్టి ఏర్పడాలి అంటే ఈ పరిచ్ఛిన్నములన్నింటినీ చూసి ఇది చాలా ప్రధానమైన విషయం సాధనలో. ఈ పరిచ్ఛిన్నములైన నా ఆలోచనలు కూడా పరిచ్ఛిన్నమే, నా ఉపాధి, నా జీవుణ్ణి అనుకుంటున్న నేను కూడా పరిచ్ఛిన్నమే. ఈ పరిచ్ఛిన్నములన్నింటినీ చూసి అపరిచ్ఛిన్నమైనది ఒకటి ఉండి తీరాలి. అదే ఆ అపరిచ్ఛిన్నమే ఈ పరిచ్ఛిన్న. ఇప్పుడు ఈ ముఖం అద్దంలో చూసుకున్నావు, అద్దంలో ప్రతిబింబం కనబడింది, అది ఆభాస. ఈ ఆభాసకి ఆధారం ఒకటి ఉండాలి, అదే ముఖం. అలాగే ఈ ఆభాసగా కనిపించేటటువంటి పరిచ్ఛిన్నాలన్నింటికీ మూలం ఒకటి ఉండాలి, అదే ఆత్మ. ఆ దృష్టి ఏర్పడితే చాలా తేలిక. కఠోపనిషత్తు ఎంత తేలిగ్గా అర్థమవుతుందంటే ఒక్కసారి మనకి యజ్ఞాత్వా ఏది తెలిసినట్లయితే సర్వమిదం జ్ఞాతం భవతి. ఒక్క ముక్క ఏమిటి అంటే ఇది తెలియాలి. ఏమిటి? కాలత్రయేణాపి న పరిచ్ఛిద్యతే అనేది అర్థమైతే ఆత్మతత్వం తెలిసిపోయినట్లే. ఆత్మతత్వం ఎప్పుడైతే నువ్వు నాకు తెలిసిందని ఆనందంతో ఉన్నావో నీకు ఈ లోకంలో కనిపించేవన్నీ కూడా దాని యొక్క ఆభాసలే అనే దృష్టి ఏర్పడిపోతుంది. ఇదే సాధన. యతన పరిచ్ఛిద్యతే కాలత్రయేణాపి ఇది అర్థ. కాలత్రయం చేత పరిచ్ఛేదం పొందనిది ఏదైనా ఉంటే అది చెప్పు. ధర్మాధర్మాలకి లోబడింది ఏదైనా ఉంటే చెప్పు. కృతాకృతాలకి లోబడింది ఏదైనా ఉంటే చెప్పు. ఇదిగో ఉంటే కాదు, అక్కడ ఉంది అని నువ్వు చెప్తే నేను వెళ్ళి దాన్ని పట్టుకోవటం చూసుకోవటం కాదు. నువ్వు అనుభవించి నాకు చెప్పు, నేను అనుభవిస్తా. ఇది కఠోపనిషత్తు యొక్క సారాంశం. యతు ఏదైతే ఈదృశం వస్తు, ఇటువంటి వస్తువు, వసతి దివ్యతి ఇది వస్తువు, మిగతాదంతా వస్తువు ఒకటే వస్తువు. వసతి దివ్యతి కాబట్టి వాసుదేవుడు. వాసుదేవుడు అంటే పరతత్వమే. అదేమో అర్థం కాకపోతే ఆ పరతత్వం ఎలా తెలుసుకోవాలో వస్తువు తెలియకపోతే వాసుదేవుడిని తెలుసుకోవయ్యా, ఆయన కథ చదువు, తెలిసిపోతుంది నీకు. అది యదు ఈదృశం వస్తు సర్వ వ్యవహార గోచర అతీతం. అన్ని వ్యవహారాలకి గోచరిస్తుందనే ఆ గోచరానికి అతీతం అంటే గోచరించదు. పశ్యసి తద్వద మహ్యం, నా కోసం దాన్ని నువ్వు చెప్పు అన్నాడు నచికేతుడు. ఏమన్నాడు? అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వదా. ఇప్పుడు ఈ చేవం పృష్ఠవతే ఇలా అడిగాడు కదా నచికేతుడు. అడిగితే మృత్యుహు ఉవాచ ఆ యమధర్మరాజు అంటున్నాడు, పృష్ఠం వస్తు విశేషణాంతరంచ వివక్షన్. పృష్ఠం వస్తు, పృష్ఠం అడగబడిన వస్తువుని గురించి చెప్తాడు. అంతేకాక విశేషణ అంతరంచ, మరి ఒక విశేషణాన్ని కూడా, ఈయన అడగని దాన్ని కూడా ఇంకొకటి దానికి జోడించి ఆయన చెప్తాడట. అది మరి గురువుగారి యొక్క గొప్పతనం అక్కడే కదా. శిష్యుడే అన్నీ అడిగేస్తే గురువుగారు అడిగిన దాని వరకు చెప్తే ఇంకా ఆయన గురుత్వం ఏముంది? గురువుకి ఇంకా ఎక్కువ తెలుసును. శిష్యుడికి ఎంత తెలిసినా ఆ తెలిసిన దానికంటే గురువుకి ఒకటైనా ఎక్కువ తెలుస్తుంది. విశేషణం అంతరంచ వివక్షను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు చూడు, నువ్వు ధర్మాధర్మాలు పనికిరావు, కృతాకృతాలు పనికిరావు, కాలత్రయం పనికిరాదు అని ఇలా చెప్పావు కదా. నేను చెప్తున్నా విను. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓమిచ్చేతతు. నువ్వేదడిగావో ఆ పదాన్ని, ఆ స్థానాన్ని, ఆ వస్తువుని, ఆ తత్వాన్ని నేను సంగ్రహంగా చెప్తా విను.
ఏమిటది? ఓం. అదే ఇది. నువ్వు అడిగింది ఇదే, ఓం అంటారు దాన్ని. సంగ్రహంగా చెప్తానన్నాను కదా, అది దాని యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? సర్వే వేదాః యత్పదం. పదం అంటే పదనీయం, పదనీయం అంటే పదనీయము పొందదగినది, అది గమనీయం అవిభాగేన అంటే విభాగాలు లేకుండా పొందదగింది అని అర్థం. గమనీయం పదనీయం అది. సర్వే వేదాః యత్పదం, ఏ పదాన్ని, అన్ని వేదాలు ఏ పదాన్ని అంటే ఏ పొందదగిన దాన్ని అవిభాగంగా విభక్తమైన దాన్ని కాకుండా అవిభక్తమైన దానిగా దేన్ని పొందాలని అన్ని వేదాలు చెబుతున్నాయో అది. విభక్తంగా పొందితే అది కూడా లోకంలో ఒక భాగం అయ్యి ఒక విశేషం అయ్యి ఓ మూల కూర్చుంటుంది, అంతే తప్ప దానికి ఏం విశేషం ఉండదు. అటు సర్వే వేదాః యత్పదం ఆమనంతి ప్రతిపాదయంతి, ఏ పదాన్ని ప్రతిపాదిస్తున్నాయో. పదం అంటే ఏమిటండి? పదనీయం గమనీయం అవిభాగేన, అవిభక్తంగా ఉన్నదాన్ని, ఏకైకంగా ఉన్నదాన్ని అవిభాగేన అన్న ఒక్క మాటతో ఎంత అర్థం వస్తుందో, అంతటా ఉన్నదాన్ని, విభక్తం కాని దాన్ని, అన్ని కాలాల్లో అన్ని వ్యవస్థల్లో అంతటా ఉన్నదాన్ని, అది తప్ప ఏదీ లేని దాన్ని, అది ఇది చెప్పుకోవాలి. అది తప్ప ఇంకేం లేదు. మరి ఇవన్నీ ఉన్నాయని కనిపించేవి, ఇవన్నీ ఆభాసయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి? అలా చూడకపోతే నువ్వు వేద కఠోపనిషత్తు వినటం, శ్రవణం చేయడం మానేసి పుస్తకం కట్టగట్టి ఒక చోట పెట్టి నీ దాన్ని నువ్వు లోకంలో సంపాదనాది వ్యవహారాల్లో కామక్రోధాది ఆ షడ్గుణాల్లో పడి చక్కగా హాయిగా దొరికిన దాంతో జీవితాన్ని అనుభవించవచ్చు, తప్పులేదు. ఆ దృష్టి లేకపోతే మాత్రం ఉపనిషత్తు భావాలు బుర్రకి ఎక్కవు. అదే చెప్తున్నారు, సర్వే వేదాః యత్పదమామనంతి అంటే ప్రతిపాదయంతి. అలాగే తపాంసి సర్వాణి చ యద్వదంతి, తపాంసి సర్వాణి యత్ ప్రాప్త్యర్థాని, తపస్సులన్నీ లోకంలో అందరూ తదేక దీక్షతో ఇదే తపస్సే ప్రధానం. తపస్సే తపస్సే తపస్సే. తపస్సు అంటే అర్థం ఏమిటి? నిరంతర నిధిధ్యాసనమే తపస్సు. నిధిధ్యాసనం ఏమిటి? నువ్వు ఏదైతే బ్రహ్మతత్వం, నా స్వరూపం, ఇంక అన్నీ వదిలేసి నీ స్వరూపంలో నువ్వు ఉండటమే, ఏమీ లేకుండా ఉండటమే నిధిధ్యాసనం. ఇన్ని మాటలక్కర్లా, ఏదీ ఉండదు. ఏదీ లేకుండా ఎలా ఉంటుందంటే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి, అది సాధన చేయాలి, అది తపస్సు అంటే. ఆ తపస్సు అది ఇచ్చంత, అది యత్ ప్రాప్త్యర్థాన్ని, దేన్ని పొందటానికి ఈ తపస్సులు చేస్తున్నారో అది. సర్వే వేదాః యత్ పదమామనంతి సపాంసి సర్వాణి చ యద్ వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యదిచ్ఛంతః బ్రహ్మచర్యం చరంతి అంటే బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నారు ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం కోసం. గురుకుల వాస లక్షణం. గురుకులాల్లో ఉండి గురువు గారి దగ్గర వేదాభ్యాసంతో పాటు వేదాంత అభ్యాసం కూడా చేస్తున్నారు. అన్యత్వా మరొకటి ఏమిటి? బ్రహ్మ ప్రాప్త్యర్థం, బ్రహ్మని పొందటానికి తపస్సు చేస్తున్నారు. చరంతి చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. తత్ తే తుభ్యం పదం సంగ్రహేణ సంక్షేపేణ బ్రవీమి. ఆ స్థానాన్ని నీకు ఒక్క ముక్కలో చెప్తా, ఎక్కువగా చేతే బుర్రకు పట్టదేమో అని. ఏమిటది? ఓం ఇది ఏతత్, ఓమిచ్చేతత్, తతు ఏతత్ పదం యత్ బుభుషితం త్వయా. తెలుసుకోవాలని నువ్వు ఏదైతే అనుకొని అడిగావో, యతు ఏదైతే ఉన్నదో, ఏతత్ అది ఓం ఇది. ఓం శబ్ద వాచ్యం, ఓం శబ్ద ప్రతీకంచ. ఓం శబ్దము చేత వాచ్యం ఏది? ఓం శబ్దం దేన్ని చెప్తుంది? ఆత్మతత్వాన్ని చెబుతుంది. మరి నతత్ర చక్షు నవాగ్గచ్చతే అని చెప్పావు కదా, అది అర్థం చేసుకో. ఆ స్థాయి కూడా దాటితే అర్థమవుతుంది. ఓం శబ్ద వాచ్యం, పైగా ఓం శబ్ద ప్రతీక. ఓం అనే శబ్దానికి పరమాత్మ అని వాచ్యార్థం, ప్రతీక అంటే దీన్ని చూసి నువ్వు దాన్ని గ్రహించాలి, అది ప్రతీక. అందువల్ల ఇప్పుడు ఏం చెప్పాడు?
ఈయన యమధర్మరాజు అంటే సర్వే వేదాయత్ పదమామనంతి తపాగుంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే బ్రవీమి ఓమిత్యేతతు ఏతద్ధియేవాక్షరం బ్రహ్మ ఆ ఓంకారమే హి అగును అక్షరం బ్రహ్మ ఆ ఓంకారమే ఏతధ్యేవ అక్షరం బ్రహ్మ ఏతధ్యేవ అక్షరం పరం. అవసరమైతే ఉపనిషత్తు మంత్రవర్ణం అంతా మళ్ళీ రిపీట్ చేస్తుంది ఒక్క మాటను గురించి చెప్పడానికి. ఒక్క మాటని ఇంకోలాగా చెప్పడానికి మొత్తం శ్లోకం అంతా ఖర్చు పెడుతుంది. ఒక్కొక్కసారి ఒక మాటతో ఎక్కువ అర్థం చెబుతుంది. ఒక్కొక్కసారి శ్లోకాన్ని అంతటినీ కలిపి ఒకే మాటని చెబుతుంది. అది వేదాంతం. అది ఆ ఋషులు అది అద్భుతమైనటువంటి పద్ధతి, ప్రణాళిక, వేద ప్రణాళిక. వేద ప్రణాళిక అంటే అదే జ్ఞానం నుంచి వచ్చింది. జ్ఞానమే వేదం, వేదమే జ్ఞానం, అంతే. అది నీకు మన అనుగ్రహం కొద్దీ శబ్ద రూపంలో, వాక్యాలు అక్షర రూపంలో వచ్చింది. సరే, ఏతధ్యేవాక్షరం బ్రహ్మ ఏతధ్యేవాక్షరం పరం ఏతధ్యేవాక్షరం జ్ఞాత్వా ఈ అక్షరమైన దానిని జ్ఞాత్వా తెలుసుకొని యో యదిచ్చతి తస్య తతు అదే చెప్తున్నారు. ఏతతు హి ఏవా అక్షరం బ్రహ్మ అపరం ఏతదు హి ఏవా అక్షరం పరంచ తయోహి ప్రతీకం ఏతదక్షరం. వాటికి పరాపరాలు రెండింటికి ఈ ఓంకారమే ప్రతీక. ఏతద్ధి ఏవ అక్షరం జ్ఞాత్వా ఉపాస్య. జ్ఞాత్వా అంటే తెలుసుకొని అని అర్థం కాదు. ఉపాసన చెయ్యి, తపస్సు చెయ్యి. ఏమని? బ్రహ్మ, ఇదే బ్రహ్మ ఇది అని. యహ యదిచ్చతి, ఎవడు పరం అపరం. నువ్వు పరం కోరుకుంటావా, పరం లభిస్తుంది. అపరం కోరుకుంటావా, అపరం లభిస్తుంది. యదిచ్చసి తస్య తద్భవతి ఇది అర్థ. పరంచేత్ జ్ఞాతవ్యం, అపరంచేత్ ప్రాప్త్యం. పరం అంటే జ్ఞాతవ్యమే, తెలుసుకోవటమే అంతం. దానికి తెలుసుకోవటంతో అంతం. మరి అపరం ప్రాప్తం, పొందాలి. అది నువ్వు వేరు, అది వేరు అవుతుంది. ఇది పొందబడేది, అది తెలియబడేది. అదే ఏతధ్యేవాక్షరం బ్రహ్మ ఏతధ్యేవాక్షరం పరం ఏతధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చసి తస్య తతు ఏతదాలంబనగుం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ రెండు మంత్రవర్ణాల్లో ఏతత్ అనే దాంతో పదంతో ప్రారంభమైన అంటే దీని 4 అక్కడ 4 సార్లు 3 సార్లు ఇక్కడ 3 సార్లు నొక్కి చెప్తున్నారు. అంటే పరబ్రహ్మతత్వాన్ని స్పష్టంగా చాటి చెప్తున్నది కఠోపనిషత్తు. అదే మరి ఏతదాలంబనగం శ్రేష్టం. ఏతతు ఆలంబనం అంటే అర్థం చెప్తున్నారు. బ్రహ్మప్రాప్త్యాలంబనానాం, బ్రహ్మప్రాప్తిని కలిగించే ఆలంబనాలు ఉంటాయే, పట్టుకు వేలాడేవి. అంటే నీకు అది దాన్ని నువ్వు పుచ్చుకుంటే అది నిన్ను బ్రహ్మని పొందిస్తుంది. అది ఆలంబనం. అటువంటి ఆలంబనాలలో శ్రేష్టం, ఉత్తమమైంది ఏది? బ్రహ్మని అందించే ఆలంబనాలు ఉన్నాయండవు, కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఇది శ్రేష్టం. ఏది? ఓంకారం శ్రేష్టం. ఇంకా దీనికంటే మించింది లేదు. ఏతద్ ఆలంబనం పరం అంటే అపరంచ పరం అపరంచ. అదే పరం, అదే పరాపర బ్రహ్మ విషయత్వాత్. ఓంకారం పరబ్రహ్మని చెబుతుంది, అపరబ్రహ్మని. అది ఎలాగండి? ఏముంది ఇందులో? చాలా తేలిక. అపరబ్రహ్మని తెలుసుకున్నామనుకో, అది కాంతి పరబ్రహ్మ. ఇప్పుడు 2 చెప్పినట్టు అవలా? కష్టపడి మిక్కిలి ప్రయాసతో పరబ్రహ్మం తెలుసుకుందామనుకో, అదే పరబ్రహ్మ. అది కాంతి మిగతాదంతా అపరబ్రహ్మ. కాబట్టి ఆలంబనం జ్ఞాత్వా, దాన్ని తెలుసుకుని పరాపర బ్రహ్మ విషయత్వాతు ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. అతడు బ్రహ్మలోకంలో హాయిగా సుఖంగా ఉంటాడు.
పరస్మిన్ బ్రహ్మణి, బ్రహ్మలోకే అంటే అర్థం ఏంటండి గురువు గారు? పరస్మిన్ బ్రహ్మణి, పరమాత్మలో, అపరస్మించ బ్రహ్మభూత బ్రహ్మవత్ ఉపాస్య భవతి. అపరబ్రహ్మలో అండి బ్రహ్మ వలే ఉపాస్యభూతుడవుతాడు. అక్కడ బ్రహ్మే అవుతాడు, ఇక్కడ బ్రహ్మ వలే అవుతాడు, అంతే తేడా. ఏతదాలంబనగుం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఇప్పుడు అన్యత్ర ధర్మాతు ఇత్యాదిన పృష్టస్య ఆత్మనః, నచికేతుడు ఏమడిగాడు? అన్యత్ర అన్యత్ర ధర్మాతు అని అడిగాడు కదా, కృతాతు అని అవన్నీ అడిగాడు కదా. ఇత్యాదిన పృష్టస్య ఆత్మనః అని ఈ విధంగా ఏ ఆత్మను గురించి అయితే నచికేతుడు అడిగాడో అది ఎలాంటిది? అశేష విశేష రహితస్య, అందులో ఏ విధమైనటువంటి విశేషాలు లేవు. విశేషాలు ఉంటే లోకం, చూసారా? విశేషాలు ఉంటే లోకం. ఈ లోకంలో ఉన్న విశేషాలన్నీ తీసేయి, ఇదే అక్కడే ఆత్మతత్వం ఉంది. లోకంలో ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అనేది ఇప్పుడు అందులో ఉన్న ఇది మనకు విడిపోతుంది ఈ మాట వింటే. ఏమిటి? సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మే. ఏది అంటే మరి మాకు బ్రహ్మ కనపట్లేదా? ఏం కనపడుతుంది? అన్ని విశేషాలు కనపడతాయి. ఓ పని చేయి, ఈ విశేషాలన్నీ లేకుండా చేసుకో, అప్పుడు అక్కడ ఉన్నది బ్రహ్మే. అది గమ్మత్తు. అశేష విశేష రహితస్య ఆలంబనత్వేన ప్రతీకత్వేన చ ఓంకారః నిర్దిష్టః. అదే ఆలంబనం, అదే ప్రతీక అని ఈ రెండు విధాలుగా ఓంకారాన్ని గురించి చెప్పారు కదా. అపరస్య చ బ్రహ్మణః మంద మధ్యమ ప్రతిపత్రున్ ప్రతి. మరి మేము పరబ్రహ్మను అడిగితే అపరబ్రహ్మను ఎందుకు చెప్పారు? నీ కోసమే కాదులేవయ్యా, మంద మధ్యమ అధికార భేదం గలవాళ్ళు ఉంటారు కదా ప్రతిపత్రులు, వాళ్ళని గురించి. అథ ఇదానీం తస్య ఓంకారాలంబనస్య ఆత్మనః సాక్షాత్ స్వరూప నిర్దిధారయిషయా ఇదం ఉచ్యతే. ఆత్మస్వరూపం, ఆత్మ యొక్క స్వరూపాన్ని నిర్ధారించాలి అనే ఆలోచనతో ఇదం ఉచ్యతే. ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఆత్మస్వరూపం కఠోపనిషత్తులో మొత్తం సెంట్రల్ పాయింట్ లాగా ఇది ఆత్మతత్వం. నువ్వు చేతనైతే పట్టుకో, ఎలా పట్టుకుంటావో చూసుకో. ఇందాక ప్రతీకాత్మకంగా చెప్పారు ఓంకారం అని, ఇప్పుడు నీకు ప్రతీక లేదు, ఏమీ లేదు, స్పష్టంగా సూటిగా చెప్పేస్తున్నారు. మరి పట్టుకోగలిగితే పట్టుకో. ఏం చెప్తున్నారు? న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నా అయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అయో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. మాటలుగా రెడీ చేసి చెప్పారండి మొదటి ఉత్తరార్థం అంతా. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ నా బభూవ కశ్చిత్. ఏమిటో అర్థం కావట్లేదండి. అర్థం అవుతుంది కానీ ఇది బాగుందండి. అజహ నిత్య శాశ్వత పురాణ. చాలండి, మాకు పాజిటివ్గా చెప్పింది చాలు, నెగిటివ్గా అక్కర్లేదు. ఇంకొక ఆయన వచ్చి పాజిటివ్గా చెప్పింది అంతగా ఎక్కట్లేదు అంటే నెగిటివ్గా చెప్తే బాగా ఎక్కుతుంది. అంటే నెగిటివ్ అంటే అర్థం ఇది కాదు ఇది కాదు అన్నట్టుగా అలా చెప్తే, వ్యతిరేకంగా చెప్తే మాకు అనుకూలంగా అర్థం. సరే, మొత్తం రెండు చెప్తాం, విను. ఇప్పుడు నా జాయతే అంటే నా ఉత్పద్యతే. నీవు స్వర్గలోకానికి వెళ్ళాలా? నువ్వు కర్మకాండ చేసుకుంటే, ఉపాసన చేస్తే నీకు స్వర్గం లభిస్తుంది. స్వర్గం నువ్వు తయారు చేసుకోవాలి. కానీ నీ స్వరూపాన్ని నువ్వు తయారు చేసుకునే ఈ మాటికి ఈ మాట అనుకోవాలి మనం. నా స్వరూపమే జ్ఞానం, జ్ఞానమే నా స్వరూపం, నేనే జ్ఞానం, అహం బ్రహ్మాస్మి అని అనుకుంటూ ఉండాలి. జ్ఞానమే నేనే జ్ఞానం, తత్వమసి అది నువ్వే, అహం బ్రహ్మాసి అహం తదస్మి, సోహం అహమస్మి, సహ అహం అదే నేను, ఇలా అనుకుంటూనే ఉండాలి. లేకపోతే ఒక అడుగు ముందుకి పడదు. న జాయతే, ఆ ఆత్మతత్వ స్వరూప పదార్థం నా ఉత్పద్యతే, ఉత్పత్తి చేసేది కాదు. మరి ఉత్పత్తి చేయకపోతే ఎలా ఉందండి? అదే గమ్మత్తు. ఇప్పుడు అక్కడ ఒక వస్తువు ఉంది అంటే అది ఎవడో ఒకడు ఉత్పత్తి చేసి అక్కడ పడేయాలి కదా.
మరి ఈ ఆత్మజ్ఞానం అక్కడ ఉంది అంటే మీరు అంతటా ఉంది అంటున్నారు, ఏదో గొప్ప చెప్తున్నారు, కానీ మరి ఎవరు ఉత్పత్తి చేయకుండా ఎలా వచ్చింది? అదే చెప్తాం, అదే దాంట్లో ఉన్నటువంటి ఉత్పత్తి అయితే, ఎవరి చేతనైనా ఉత్పత్తి చేయబడితే ఇంకా అది మరణించడం ఖాయం. దీనికి ఉత్పత్తి లేదు, మరణం అంతకంటే లేదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది ఎలా అర్థమవుతుందండి? అదే తపస్సు, అదే నిధిధ్యాసన. న జాయతే న ఉత్పద్యతే మ్రియతేవా మ్రియతే చ. పోదు, పుట్టిందంటే పోవాలి. ఇది పుట్టలేదు, పోదు కూడా. ఉత్పత్తి మత వస్తున అనిత్యస్య అనేక విక్రియా. ఉత్పత్తి ఉన్నది అంటే వస్తువుకి అనేక విక్రియలు వచ్చి పడతాయి. తాసాం ఆద్యంతే జన్మ వినాశ లక్షణే విక్రియే ఇహ ఆత్మని ప్రతిష్ఠిత్యేతే ప్రథమం సర్వ విక్రియ ప్రతిషేధార్థం న జాయతే మ్రియతే. పుట్టింది అంటే వికారాలు వచ్చి పడతాయి, కాబట్టి ఆత్మ పదార్థంలో వికారాలు లేవు అంటే అర్థం అది జన్మించలేదు. కాబట్టి ఇక్కడ నిషేధించారు, జన్మ మరణాలు లేవు అని నిషేధించారు. ఎవరు విపశ్చితు, అది ఆత్మతత్వం ఎలాంటిది అనగా మేధావి. అది ఎప్పుడు లోపించని జ్ఞానమే కాబట్టి మేధావి. అవిపరిలుప్త చైతన్య స్వభావ. చైతన్యానికి పరిలుప్తం అంటూ ఉండదండి, అది అవిపరిలుప్తం అంటే అవిలుప్తం. పరిలుప్తం అంటే కంప్లీట్గా పోయాలి. అపరిలుప్తం ఎప్పుడూ పోదు, చైతన్యం ఎప్పుడూ అలా ఉంటుంది. చైతన్యం కాని దానికి ఉనికే లేదు, చైతన్యానికే ఉనికి చైతన్యం రెండు ఒకటే. ఇదే సతు చిత్తు, అమ్మవారు అయ్యవారు అని లోకంలోకి వచ్చేసరికి ఈ విధమైన విభాగం వచ్చి పడింది. కించ నా అయం ఆత్మ కుతశ్చిత్ కారణాంతరాత్ బభూవ. అది దేని నుంచో వచ్చి ఇక్కడికి రాలేదు, దేని నుంచో ఊడిపడి బయటికి రాలేదు, దేని నుంచో జన్మింప చేయబడలేదు. స్వస్మాత్ చ ఆత్మనో నా బభూవ కశ్చిత్. పోనీ దాంట్లో నుంచి అదే వచ్చిందా అండి అంటే అది మరి ఒక ఆత్మ నుంచి కూడా మరొక వస్తువు నుంచి కూడా వచ్చి పడలేదు. అర్ధాంతరభూత అత అయం ఆత్మ అజహ. కాబట్టి ఈ ఆత్మ ఎలాంటిది? అజహ అంటే జ అంటే జన్మ, అజహ జన్మ లేనిది, నిత్య నిత్యమైనది, శాశ్వత అంటే అపక్షయవర్జిత. అపక్షయం ఉంటే శాశ్వతం కాదు, అపక్షయం లేదు కాబట్టి, క్షీణత్వం అనేది లేదు కాబట్టి శాశ్వతం. యహి అశాశ్వత సహ అపక్షయితే. మనకు అర్థం కాదు. భగవత్పాదులు చక్కగా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పినట్టు చెప్తాడు ఆయన. యహ ఏదైతే అశాశ్వత శాశ్వతం కాదో అది అపక్షయితే, శాశ్వతమైంది నా అపక్షయితే. ఏమే పైగా అయంతు శాశ్వత అత ఏవ పురాణ. పురాణ అంటే వ్యుత్పత్తి విగ్రహవాక్యం చెప్తున్నారు భగవత్పాదులు. అద్భుతమైన విషయం. పురాపి నవమేవా ఇది. పురా నా అంటే నవ, పురా నవ, పురాణ పురాణ అదే పురాణం. ఈ పురాణం అనే మాట ఈ రోజుల్లో బాగా అది అరిగిపోయి ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి అర్థాలన్నింటినీ చెబుతోంది. కానీ వాటన్నింటినీ మనం పరిహరించి పురాణం అనే పాటకి ఇక్కడ భగవత్పాదులు చెప్పిన అర్థాన్ని గ్రహించాలి. పురాపి నవం ఏవేతి పురాణం యహి అవయవ ఉపచయద్వారేణ అభినిర్వర్చ్యతే సహ ఇదానీం నవః యథా కుంభాది. అంటే కుండ, వస్త్రం ఈ మొదలైనవి ఏవైతే అవయవాల్ని పోగు చేయడం ద్వారా తయారు చేయబడుతున్నాయో అది తయారు చేయబడి ఎంతసేపు అయింది? ఇప్పుడే తయారు చేయబడింది, అది కొత్తది. మరి దానికి విరుద్ధంగా ఆత్మ అయితే దానికి విరుద్ధంగా పురాణం అంటే దానికి వృద్ధి లేదు, పెరగటము లేదు, తరగటము లేదు, తయారు చేయబడటం ఇలాంటివి లేవు. పురాపి నవమేత్యర్ యహి అవయవ ఉపచయద్వారేణ అవయవాల్ని ఉపచయం పెంపొందించడం ద్వారా అభినిర్వర్చ్యతే నిర్వహింపబడుతుందో సహా అది ఇదానీం ఇప్పుడు నవః కొత్తది. యథా కుంభాది కుండలు మొదలైనవి ఇంతే లోకంలో. తద్విపరీతస్తు ఆత్మ. దీనికి తీసుకురావటం, అతికించటం, విరగొట్టడం, మళ్ళీ కొత్తది రుద్దటం, లేకపోతే చిత్రీకపడటం ఇలాంటివి ఏం లేవు.
తద్విపరీత, ఉపచయం లేదు, అపచయం అంతకంటే లేదు. అటువంటి ఆత్మ పురాణ వృద్ధి వివర్జిత. దీన్ని పెంచటం అనేది లేదు, ఇది పెరగటం అనేది ఉండదు. అంతటా వ్యాపించి ఉన్నదానికి పెరగటం ఏమిటి? యత ఏవం అత, ఇది ఇలా ఉంది కాబట్టి నా హన్యతే నా హింస్యతే, దాన్ని నువ్వేం హింసించలేవు. విశేషాలు ఉన్నదాన్ని హింసించగలవు, ఆకాశాన్ని నువ్వేం హింసిస్తావు? ఆకాశంలో ఉన్న విశేషాలు ఏమైనా నీ పరిమితమైన బలానికి లొంగితే హింసించగలవేమో, లేకపోతే అది లేదు. హన్యమానే శస్త్రాదిభి శరీరే అంటే దేహం హింసించబడినప్పటికీ కూడా నువ్వు దేహంలో ఉన్న ఆత్మని హింసించలేవు. ఇది ఎక్కడికి జోడించుకోవాలి మనము అంటే కేనేషితం పతతి ప్రేషితం మనః. ఆ మనస్సు ప్రాణాల గురించి అడిగారు. దేహం, అక్కడ దేహం నువ్వు వదిలేసి బయటికి వచ్చినా అది బయటికి వస్తే దేహంలో ఉన్నంతకాలం అది నీకు కనపడదు. అదే చెప్తున్నారు, దేహాన్ని హింసించవచ్చు కానీ దేహంలో ఉన్న, ఇప్పుడు నువ్వు కొండని పగలగొట్టగలవు, కొండలో ఉన్న ఆకాశాన్ని ఏం పగలగొడతావు? పగలగొట్టలేవు. శస్త్రాది హన్యమానే శస్త్రాదివి శరీరే తత్ స్థః అపి ఆకాశవదేవ. దాంట్లో ఉన్న ఆకాశం, శరీరంలో ఉన్న ఆకాశాన్ని నువ్వేం పగలగొట్టగలవు? పగలగొట్టలేవు. కాబట్టి అది ఇప్పుడు చెప్తున్నాడు. న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యశాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.